పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, 17వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి సువార్త పఠనంలో ప్రభు పరలోక రాజ్యాన్ని 3 ఉపమానాలతో పోలుస్తూ గొప్ప సందేశాన్ని ప్రభువిస్తూ ఉన్నాడు. దాచబడినటువంటి ధనం, ఆణిముత్యము, మంచి చేపలు, చెడు చేపలు అనేటటువంటి ఉపమానాలను ప్రభువు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. గత ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా ప్రభు ఉపమానాల ద్వారా బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాటి ఉపమానాలలో పాత్రధారుల పేర్లు కానీ ప్రాంతాల పేర్లు కానీ మనకి కనపడవు. ఇక్కడ పాత్రధారులు వినేటటువంటి శ్రోతలే, ప్రాంతాలు మన ప్రాంతాలే. ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువు సొలొమోను ద్వారా దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులకు గాను, దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను దేవుణ్ణి ఏమి కావాలో అడిగాడు. సొలొమోను అడిగినటువంటి కోరిక దేవునికి ప్రీతి కలిగించెను. ప్రియులారా, పూర్వకాలంలో దేవుడు తన భక్తులకు కలలో కనిపించాడు. ఎందుకంటే అప్పట్లో దేవుని యొక్క వాక్యాన్ని విస్తృతంగా ప్రకటించేటటువంటి అవకాశం లేదు. దేశాన్ని పరిపాలించుటకు జ్ఞానాన్ని మాత్రమే, ఈ ప్రజలను మంచి చెడులను ఆలోచించి వివేకముతో పరిపాలించగలిగినటువంటి జ్ఞానాన్ని నాకివ్వు అని సొలొమోను అడిగాడు. జ్ఞానంతో పాటు దేవుడు సొలొమోనుకి ఐశ్వర్యాన్ని, ఘనతను ఇచ్చాడు. ప్రియ బిడ్డలారా, సొలొమోను రాజు యొక్క వైభవం చాలా గొప్పది. సొలొమోను దావీదు, బెత్షెబాలకు పుట్టినటువంటి కుమారుడు. తన తండ్రిలాగే తాను కూడా ఒక గొప్ప కవి. 1005 పాటలను రాసినటువంటి వ్యక్తి, 3000 సామెతలను సేకరించినటువంటి వ్యక్తి సొలొమోను. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడని మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుకుంటాం. అది ఒక స్వర్ణయుగం. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లారు. ప్రియులా, లోకములో ఉన్నటువంటి ఆ గొప్ప యెరూషలేము దేవాలయాన్ని నిర్మించటానికి 2 లక్షల మంది ప్రజలు 7 సంవత్సరాల పాటు ఆ దేవాలయాన్ని కట్టారు. మన జీవితంలో మనం కూడా దేవునికి ప్రీతికరమైన దానిని అడగాలి, దేవునికి ఇష్టమైనటువంటి దాన్ని అడగాలి. ఏది అడిగితే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దీవిస్తాడో దాన్ని అడగాలి. ప్రియమైన బిడ్డలారా, ప్రభువుకి ఆనందము కలిగించేటటువంటి పనులను మనం చేయాలి. మనం ఇక్కడ సొలొమోను రాజు యొక్క మంచితనాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సువార్తల్లో ప్రియులారా, మనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనము నుంచి మనం చదువుకుంటే, ఒక ధనిక యువకుడు ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి అని అంటే, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటిస్తున్నాను. దేవుని మాట వింటున్నావా? వింటున్నాను అన్నీ చెప్పి, ఇక నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. నీకున్నటువంటి యావదాస్తిని అమ్మి పేదలకు దానం చెయ్యి అంటాడు. ఈ ధనిక యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఆ పని చేయుటకు ఇష్టము చూపించక వెనకకు తిరిగి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక అవివేకవంతుడిని మనం చూస్తాం. కానీ పాత నిబంధనలో వచ్చిన సొలొమోను రాజు వివేకవంతుడిగా మనం చూస్తాం. సిరి సంపదలు అడగలేదు, ఆస్తులు అంతస్తులు అడగలేదు, కానీ ప్రజలను
మంచి చెడులను ఎంచి పరిపాలించుటకు కావలసిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అన్నాడు ప్రియులారా. ప్రియులారా, పునీత్ అగస్తిన్ గారు అంటాడు, ఓ దేవా, ఈ ఆత్మ నీకోసం సృజించబడింది, అది నీలో విశ్రమించునంత వరకు దానికి విశ్రాంతి లేదు అంటాడు. మై హార్ట్ ఈజ్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ రెస్ట్స్ ఇన్ దీ. అది నీలో విశ్రమించునంత వరకు దానికి విశ్రాంతి లేదు అన్నాడు. ఇక 2వ పట్టణంలో ప్రియులారా, పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడుతుంది అంటున్నాడు. దేవుని ప్రేమ ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమలన్నింటి కంటే అతీతమైనది అని తెలుసుకో. ఈ లోకంలో మనం మంచి చెడు, వెలుగు చీకటి, తీపి చేదు, తెలుపు నలుపు, సులభం కఠినమైనది అని, సంతోషము విషాదము, ఐశ్వర్యము దారిద్ర్యము, రోగము ఆరోగ్యము, ప్రశాంతత తుఫాను, సుఖం శ్రమ, బ్రతుకు బాధ, అన్నిటి యొక్క సమ్మేళనాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటన్నింటికంటే దేవుని యొక్క ప్రేమ అన్ని ప్రేమల కంటే, అన్ని ప్రేమల స్థాయిల కంటే పెద్దదైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ప్రియుల, దేవుని ప్రేమను చూసి కొంతమంది భక్తులు ఏమన్నారో నేను మీకు చెప్తాను. యోసేపు గారి యొక్క జీవితం ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చెను. యోసేపు గారి యొక్క అన్నదమ్ములు అందరూ కూడా తన తమ్ముని చంపాలని ఎంత ప్రయత్నించినా కూడా, తోబుట్టువులే కలిసి చంపాలని పన్నాగాలు పన్నినా ఆ కీడును దేవుడు మేలుగా మార్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక పక్షి ఒక కొమ్మ మీద కూర్చుంటుంది, దాని నమ్మకం తాను కూర్చున్నటువంటి కొమ్మ మీద కాదు, తనకున్నటువంటి రెక్కల మీద తనకున్నటువంటి నమ్మకం. ఒక సీతాకోక చిలుక వర్షం వస్తున్నప్పుడు ఒక ఆకు చాటుకో కొమ్మ చాటుకో వెళ్ళి దాక్కుంటుంది. దాని అర్థం వర్షానికి భయపడి కాదు, తన ప్రాణాలను కాపాడుకోవటం కోసం. ప్రియులారా, ఇక్కడ యోసేపు గారు తాను చూసినటువంటి విధానం, ఒక మంచి దృక్పథంతో దేవుణ్ణి చూశాడు. దేవుడు నా జీవితం మేలుగా మార్చాడు, మేలుకరమైనదిగా మార్చాడు. అలాగే యోబు గారు అంటాడు, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో, దేవుడు నన్ను చంపినా చంపును గాక, ఆయన ఏది చేసినా మేలు కోసమే చేస్తాడు. తన జీవితంలో జరిగినటువంటి సంఘటన, తన 3 స్నేహితులు విడిచిపెట్టినా, తన భార్య వదిలిపెట్టినా కూడా, ఓసి వెర్రిదానా పిచ్చదానా అని భార్యను పిలిచి దేవుడు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన ఏది చేసినా మనం మేలు కోసమే చేస్తాడు అని ఒక మంచి దృక్పథంతో చూశాడు యోబు. ప్రియుల, పౌలు గారు అపోస్తులకు రాసిన లేఖలు అపోస్తుల కార్యాల్లో 21వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు యేసు కొరకు ప్రాణములు అర్పించుటకు సిద్ధముగా ఉన్నాను. ప్రభు కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియులారా, వీళ్ళందరూ కూడా తమకు అన్యాయం జరుగుతున్న, తమ మీద నిందలు పడుతున్న, అవమానాలు పడుతున్న, ప్రజలు కొడుతున్నా కూడా దేవుని యొక్క హస్తాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. మంచి కోణంలో చూశారు దేవుడిని. ప్రియులారా, ఒక చెట్టు నుంచి కొన్ని లక్షల కొలది అగ్గిపుల్లలను తయారు చేస్తారు, కానీ ఒకే ఒక్క అగ్గిపుల్లతో లక్షల కొలది చెట్లను కూడా అగ్నికి ఆహుతి చేస్తుంది. ఒక చెడు కోణంలో చెడుగా అర్థం చేసుకోవటం మొదలు పెడితే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది ప్రియుల. కాబట్టి యోసేపు, యోబు, పౌలు గారు ఆలోచించిన విధంగా మనం కూడా ఆలోచించాలి. ఏమిటి మన జీవితంలో విలువైనటువంటి విషయాలనంటే, ఈ 2వ పట్టణం ద్వారా దేవుని రాజ్యములో ఉండుటకు నీవు ఎన్నిక చేయబడ్డావు, ఇది విలువైనటువంటి విషయం. 2వది, దేవుని రాజ్యములో ఉండటానికి ఆహ్వానించబడ్డావు, ఇది 2వ విలువైనటువంటి విషయం. దేవుని రాజ్యములో ఆయన కుమారులుగా పిలవబడ్డావు, ఇది 3వ విలువైనటువంటి విషయం.
ఆయన రాజ్యములో ఆయన కుమారులుగా ఉన్నావు కనుక వారసులు అవ్వటం అనేది 4వ విలువైనటువంటి విషయము. రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 17వ వచనంలో మనము పుత్రులము కనుక వారసులము కూడా. ప్రియులారా, ఇకపోతే ఈనాటి సువార్త పట్టణంలో మొదటి ఉపమానము దాచబడినటువంటి దానంలో కౌలదారుకు వెతకకుండానే దాచబడినటువంటి ధనం దొరికింది. కానీ 2వ ఉపమానంలో ఆణిముత్యంలో వెతుకుతున్నప్పుడు ఆణిముత్యం దొరికింది. వెతకకుండానే దొరికింది, వెతుకుచున్నప్పుడు దొరికింది. ఏది జరిగినా కూడా ఈ ఇద్దరు చేసింది ఒకే పని. 3 పనులు చేశాడు. ఏమిటా 3 పనులు? మొదటిది సంతోషించారు, 2వది ఉన్నదంతా కూడా వెచ్చించి ఆ నిధిని సొంతం చేసుకున్నారు, 3వది పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితానికి నాంది పలికారు. ప్రియులారా, ఇక్కడ ఏంటి దాచబడినటువంటి ధనం ఆణిముత్యం ఏమిటి అనంటే పరలోకం, శ్రీసభ. పొలం ఏమిటి అనంటే లోకం. పొలములో దాచబడిన ధనం అంటే లోకములో మరుగయ్యున్నటువంటి సంఘం. కనుగొన్నవాడు ఎవరు అనంటే క్రీస్తు. ఒకనికి 10 కోట్లు ఉన్నాయి. ఆ 10 కోట్లతో ఒకడు ఒక చెత్త పొట్ట కొన్నాడు. వీడి జీవితం ఏంటి? వీడి జీవితం అంతా కూడా దారిద్ర్యంతో, దరిద్రంతో బతుకుతాడు. ప్రియులారా, దేవుడు పరలోకంలో ఉండి ఎంతో ఖర్చు చేసి పరలోకాన్ని విడిచిపెట్టి తన అంతస్తును వదిలిపెట్టి దేవదూతలను వదిలిపెట్టి అన్నిటినీ విడిచిపెట్టి భూలోకములో ఉన్నటువంటి సంఘాన్ని కొన్నాడు. తన విలువైనటువంటి రక్తాన్ని వెచ్చించి చెత్త జీవితాన్ని, పాప జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు కొన్నాడు. అందుకే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 19వ వచనంలో మీరు మీకు చెందినవారు కారు, మీరు దేవునికి చెందినవారు. ఇది దాచబడిన ధనం ఆణిముత్యం. ఉపమానం ఏమిటి? సముద్రంలో వేసినటువంటి వల. సముద్రము అంటే లోకం, వల అంటే సువార్త, చేపలు అంటే మనుషులు, గంప అంటే పరలోక రాజ్యం. వల వేసినప్పుడు చేపలు పడ్డాయి. మంచి చేపలను తీసుకొని బుట్టలోకి వేశారు. పిల్ల మన జీవితంలో కూడా మనం కూడా మంచి చేపల్లాగా బుట్టలోకి వెళ్తున్నామా, లేకపోతే పడవేయబడుతున్నాం? పిల్లలు, మనం ఒక ఫ్యాన్ కొంటాం. ఫ్యాన్ కొన్నప్పుడు అది బిగిస్తే తిరగట్లేదు, ఏం చేస్తాం? తిరిగి ఇచ్చేస్తాం. కానీ అదే ఫ్యాను వేసాం, తిరుగుతుంది, కానీ గాలి రావట్లేదు. మనం కూడా క్రైస్తవ మందిరాలకు వస్తూ ఉంటాం, చప్పట్లు కొడుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, పట్టణాలు చదువుతూ ఉంటాం, దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు ప్రియులరు, కేవలం పాటలు పాడటానికి మాత్రమే వస్తారు దివ్య బలి పూజలో. పాటలు పాడేటటువంటి అవకాశం లేకపోతే వాళ్ళు గుడికి రారు. కొంతమంది వస్తారు పట్టణాలు చదవటానికి మాత్రమే. ఆ రోజు పట్టణం నాకు లేదనుకుంటే గుళ్ళోకి రారు, ఇంట్లో కూర్చుంటారు. గుళ్ళో నీవు వచ్చేది దేవుని సన్నిధిలోకి వచ్చేది, దేవుని స్తుతించి ఆరాధించి నీకు నీ కుటుంబానికి కావలసినటువంటి వరాలను అడుక్కోవడానికే. కానీ నేను చప్పట్లు కొట్టడం వలన, పట్టణాలు చదవటం వలన, పాటలు పాడటం వలన నాకు కలిగేటటువంటి మెప్పును గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియులారా, నువ్వేది చేసినా కూడా ఏం చేయాలి? దేవుని మహిమ కొరకై చెయ్యమ్మా, దేవుని మహిమకై చేయి నాయన. అందుకే గలతీయులకు రాసిన లేఖలు 6వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, నేను గొప్పలంటూ చెప్పుకుంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తునందే గొప్పలు చెప్పుకుంటా. అక్కడ చూపించాను. ఇక 3వది, ఫ్యాన్ తిరుగుతుంది, గాలి చక్కగా వస్తుంది, కానీ కొంతకాలానికి ఆ ఫ్యాన్ దుమ్ము పడుతుంది. ఆ దుమ్మును శుభ్రం చేస్తాం. లోకములో కూడా తిరుగుతున్నప్పుడు మన మీద అనేక రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా అనేక రకాలుగా మన యొక్క శరీరం మీద, ఆత్మ మీద దుమ్ము వెదజల్లబడుతుంది. దానిని నువ్వు ప్రార్థనకు వచ్చి ప్రార్థించటం వలన, పశ్చాత్తాప ప్రార్థన, వినవి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, దివ్య బలి పూజలు పెట్టించుకోవటం వలన, జపమాలను జపించటం వలన, ఉదయకాల ప్రార్థన చెప్పటం వలన
వీటన్నిటికీ పట్టినటువంటి దుమ్మును ఈ ప్రార్థనల ద్వారా తొలగించుకుంటాం. అటువంటి ప్రయత్నం చేయాలి ప్రియుల. మన జీవితంలో మనం ప్రియులారా, మన యొక్క జీవితాలను దేవుడు శుభ్రం చేయాలని, పరిశుభ్రం చేయాలని, ఆ విలువైనటువంటి ధనం, నిధిని, ఆణిముత్యం లాంటి పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవటానికి కావలసిన మంచి మనసును దేవుడు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.